పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పెద్ద సినిమాలు రావట్లేదని టికెట్ల గురించి చర్చ జరగట్లేదు, కానీ తెలంగాణలో రేట్లు పెంచుకోవాలంటే 90 రోజుల ముందు అప్లై చేసుకోవాలని ఆ మధ్య కోర్టు టైం బాంబ్ పేల్చింది. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారా? ఒకవేళ అదే మాట మీద ఉంటే సమ్మర్ సినిమాల సిచ్యువేషన్ ఏంటి? ఉస్తాద్, పెద్ది సినిమాలకు రేట్లు పెరగవా, లేదంటే కోర్టు ఏదైనా స్పెషల్ పర్మిషన్ ఇస్తుందా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే విడుదలకు 90 రోజుల ముందు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిందే అని జనవరిలో హైకోర్టు తీర్మానించింది. అఖండ 2, రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు లాంటి పెద్ద సినిమాల రేట్ల విషయంలో సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై కోర్టు సీరియస్ అయింది. అందుకే ఇలాంటి తీర్పు బయటకొచ్చింది. 90 రోజుల ముందే పిటిషన్ వేసుకోవడం అనేది అసలు సాధ్యమేనా? కోర్టు తీర్పు సంగతి కాసేపు అలా ఉంచితే, నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. అవి అప్పుడున్న ఓటీటీ ఖాళీలు, థియేటర్స్ సర్దుబాటును బట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఆధారపడి ఉంటాయి. అలాంటిది ఇప్పుడు 3 నెలల ముందే పిటిషన్ అనేది పెద్ద సమస్యే. మల్టీప్లెక్స్ రేట్లు 200 నుంచి 295 వరకు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వమే ఇచ్చింది. అవి కాకుండా ఇంకా రేట్లు అడుగుతున్నారు నిర్మాతలు. 90 రోజుల మాట అటుంచితే మార్చి 26న ఉస్తాద్, ఏప్రిల్ 30న పెద్ది విడుదల కానున్నాయి. అంటే పవన్ సినిమాకు 30 రోజులు, చరణ్ సినిమాకు 60 రోజులే టైం ఉంది. మరి 90 రోజుల నిబంధనలు ఎక్కడ పోయినట్లు అనేది అర్థం కాని విషయం. 90 రోజుల పిటిషన్ సమ్మర్ సినిమాలకు వర్తించదా? లేదంటే ఉన్న రేట్లతోనే ఉస్తాద్, పెద్ది, టాక్సిక్ లాంటి భారీ సినిమాలు వస్తాయా? అదీ కాదంటే నిర్మాతలే కోర్టుకెళ్లి ఏదైనా ప్రత్యేక అనుమతులు తెచ్చుకుంటారా? ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ విషయంపై ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక చట్టం తెచ్చే వరకు, నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చే వరకు టికెట్ రేట్ల రచ్చ ఆగేలా లేదు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.